వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే. మైత్రివనం సమీపంలోని నీలగిరి బ్లాక్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జరిగిన అగ్ని ప్రమాదాన్ని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి పోతే ఏంటి, సోషల్ మీడియా గురించి ఈకతో సమానమంటూ వ్యాఖ్యలు చేసిన అన్వేష్ మరోసారి వివాదంలో నిలిచాడు. అశ్వరావుపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ, మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ లు పాల్గొని 84 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం అశ్వరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని రింగు రోడ్డులో 66 లక్షల రూపాయల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. మొత్తం 84 మంది అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ సంయుక్తంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు ఆడపిల్లల వివాహ సమయంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టిందని, అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో రహదారులు కానీ, అక్కడ ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి కానీ చాలా అధ్వానంగా ఉండే. ఈరోజు మరి ఆ ప్రాంతం అంతా కూడా చెన్నాపురం అనే గ్రామం అంటే సింగపూర్ సిటీ లాగా తయారు కావడానికి ఆనంద ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు, అదేవిధంగా మరి మన పార్లమెంట్ సభ్యులు రామస్వామి రఘురెడ్డి గారిని ఒక్కడే కోరినా, సార్ నా ప్రాంతంలో ఒక ఆదివాసీ గిరిజన గ్రామం ఉంది, అది చెన్నాపురం గ్రామం, ఆ గ్రామానికి మీ నిధులు కావాలంటే వెంటనే త్వరితగతిన వారికి స్పందించి మరి బడ్జెట్ కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి సోలార్ ల్యాంప్ ఇవ్వాలని తలపుతో వారు సుమారు 20 కోట్ల రూపాయలు వెచ్చించి మరి వారు కూడా ప్రతిపాదన నేను పంపడం జరిగింది. త్వరలో కూడా వారు కూడా సుమారు 20 కోట్ల రూపాయల వ్యయంతో నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సోలార్ ల్యాంప్ ఇవ్వాలని అభ్యర్థన కోరినా అతి త్వరలోనే మనకి రాబోతా ఉన్నాయి. అదేవిధంగా వాటర్ ప్లాంట్, సోలార్ వాటర్ ప్లాంట్, అదేవిధంగా ఇవన్నీ కూడా శాంక్షన్ అయిపోతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. వారికి కూడా నిండు నీళ్ళు ఆయుష్ మంచిగా ఉండాలని, వారి యొక్క సేవా కార్యక్రమంలో మరింతగా సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి మీ అందరి తరఫున వారి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అమీర్పేట్ మైత్రివనం సమీపంలోని నీలగిరి బ్లాక్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4వ అంతస్తులో ఉన్న ఇన్స్టిట్యూట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు చుట్టుముట్టాయి. భవనంలో చిక్కుకున్న విద్యార్థులను రెస్క్యూ టీం సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరిగిన నీలగిరి భవనంను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఆయన అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు మరియు ఫైర్ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. భవనంలో భద్రతా చర్యలు, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు ఎలా అమలులో ఉన్నాయన్న విషయంపై కూడా సమాచారం సేకరించారు. అగ్ని ప్రమాదంలో నష్టం, గాయాలపై పూర్తి వివరాలు సేకరించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి
పోతే ఏంటి సోషల్ మీడియా గురించి ఈకతో సమానమంటూ వ్యాఖ్యలు చేసిన అన్వేష్ మరోసారి వివాదంలో నిలిచాడు. సుమారు 13 లక్షల ఫాలోవర్స్ ఉన్న తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను మేటూ ప్లాట్ఫామ్ తొలగించిందని వెల్లడించారు. అకౌంట్ డిలీట్ అయిన నేపథ్యంలో విడుదల చేసిన వీడియోలో పీకితే పీకింది, నాకు పోయేదేంటి, బత్తాయిలకు నరకం చూపిస్తా వంటి ఉన్మాదపు వ్యాఖ్యలు చేశాడని విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు ఇన్స్టాగ్రామ్ ఈకతో సమానం అంటూనే మరోవైపు అకౌంట్ తొలగింపుపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా భయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశం. నమస్తే అందరికీ. నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అది పోయిందండి. నేను చాలా బాధపడుతున్నాను. అంటాననుకున్నారా బత్తాయిలు? రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఉంటైతే పోతే ఇట్టిన ఈక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు. ఈ 2 చేతులు నా 2 ఇన్స్టాగ్రామ్స్ అనమాట. ఈ 2 కాళ్ళు నా 2 యూట్యూబ్ ఛానల్ అనమాట. నా బాడీ ఏదైతే ఉందో ఫేస్బుక్ అనమాట. ఈ 5ని నడిపించేది తెలివైన బుర్ర. ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని, ఆ బుర్ర. సో ఇప్పుడు మీరు ఏం చేశారు? ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు. అది పోయింది, ఇది పోయింది. పనికొచ్చే పనులు చెయ్యండి. నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్తోని? నేను ఏమైనా ప్రమోషన్స్ చేశానా? ఏదైనా లింక్ ఇచ్చానా? నేను ఎవరినైనా మోసం చేశానా? నాకెందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఉద్యమ నేపథ్యాన్ని తీవ్రతరం చేయాలని శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో తీర్మానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పు కాపు జాతి కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం నూతన కార్యాచరణతో ఉద్యమ నేపథ్యాన్ని తీవ్రతరం చేయాలని శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. శుక్రవారం తూర్పు కాపు సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు పిసివి చంద్రమోహన్ నేతృత్వంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమీక్ష సమావేశానికి తూర్పు కాపు సంక్షేమ సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గోబాగపు గౌతమ్ అధ్యక్షత వహించారు. ఈ సభలో తూర్పు కాపు జాతి అభ్యుదయం కోసం కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానించారు. ఏదైతే 9th షెడ్యూల్ లో పెట్టి షెడ్యూల్ అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే రానున్న రోజుల్లో జాతి రిజర్వేషన్ సాధన కోసం, జాతి రాజకీయ ప్రాధాన్యత కోసం, మన జాతి ఐక్యత కోసం రానున్న రోజుల్లో ఈ జిల్లా వేదికగా ఒక అతిపెద్ద సమావేశాన్ని, భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మనందరం కూడా ఏకముఖ తీర్మానం చేసినాం. 1 లక్ష జనాభాతో ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వేదికగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తూర్పు కాపులందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద సభ ద్వారా మన జాతీయ అంశాలన్నీ కూడా తోడికి నుంచి రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు, ఇది ఏదైతే అతి పెద్ద కులంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపులో అతి పెద్ద కులం ఏదైతే జనాభా గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే. మైత్రివనం సమీపంలోని నీలగిరి బ్లాక్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జరిగిన అగ్ని ప్రమాదాన్ని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి, పోతే ఏంటి, సోషల్ మీడియా గురించి ఈకతో సమానమంటూ వ్యాఖ్యలు చేసిన అన్వేష్ మరోసారి వివాదంలో నిలిచాడు.